పెద్దవాళ్ళు ఎప్పుడు అసలు ఇప్పుడు కొత్త రూల్స్ వల్ల ఒక వ్యక్తి బంగారం పెట్టడానికి వెళ్తే ప్రాసెస్ ఎంత టైం పడుతుంది సార్? వాళ్ళు ఏమేమి చూస్తున్నారు? చాలా పట్టొచ్చు. ఇప్పుడు ఏంటంటే మీకు అదొకటే కాదు, మీకు ఈ బంగారం నీదేనా, ఆధారు, పాన్ కార్డు ప్లస్ కస్టమర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను. ఇది ఈ కస్టమర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏం చేస్తారో తెలియదు, మరి ఇంతవరకు ఏం చెప్పాలా. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చేస్తారు? మీరు మా ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారా, పక్కింటి వాళ్ళు అడుగుతారా? చెప్తున్నా అసలు ఇది ఉంది సరే, అయిన తర్వాత మీరు ఆ తర్వాత ఏంటి, లోన్ తీసుకున్న డబ్బులు దానికే ఖర్చు పెడుతున్నాడా అని కూడా లెక్క చూడాలి, బ్యాంకు పర్యవేక్షించాలి. అసలు వాళ్ళెవరు? నేను లోన్ నా డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ నా జేబులో డబ్బులు ఉన్నాయి, ఎవరైనా వచ్చి అడగగలరా నువ్వు ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెడతావని? ఇల్లీగల్ పద్ధతుల్లో కాకుండా లీగల్గా నేను ఏం చేసుకున్నా వాడికి అనవసరం, ఇంకోటి అడగడానికి హక్కు లేదు. నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా. నా డబ్బులతో కొనుక్కున్న బంగారం బ్యాంకులో పెట్టి మళ్ళీ డబ్బులుగా దాన్ని మార్చుకుంటే ఆ డబ్బులు నువ్వు ఎట్లా ఖర్చు పెడుతున్నావో, నాకు చెప్పినట్లే ఖర్చు పెడుతున్నావు అంటే వాట్ ఈస్ దిస్? ఇది ఏమైనా చట్టబద్ధంగా చెల్లుద్దా? కోర్టుకెళ్తే చెల్లుద్దా ఇది? అసలు నాకు తెలిసి అయితే కోర్టుకెళ్తే చెల్లదు. నేను లోన్ తెచ్చుకున్న తర్వాత ఆ డబ్బులు పర్సనల్ అని పెడతా. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఉన్నాయి, ఆ డీమ్యాట్ అకౌంట్లో ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్లో షేర్లు అమ్ముతాడు, షేర్లు అమ్మితే షేర్లు అమ్మిన తర్వాత అకౌంట్లో డబ్బులు ఉంటాయి, డీమ్యాట్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి, అమౌంట్ అట్లా ఉంటుంది. దాన్ని విత్డ్రా చేసుకుంటాను నేను. విత్డ్రా చేసుకునేటప్పుడు కారణం ఏంటంటే కింద ఉంటుంది మొత్తం మామూలు ట్యాబ్స్లో ఉంటుంది. కారణం ఏంటంటే పర్సనల్ లీడ్ అని పెడతాం. పర్సనల్ లీడా కాదా? ఎందుకు చెప్పాలి? పర్సనల్ లీడ్ అంతే, అది దట్ ఈస్ మై ప్రైవసీ. నా డబ్బులు నా ఇష్టం, నా డబ్బులు అకౌంట్లో ఉన్నాయి, పర్సనల్ నీడ్ అని పెడతాను. నువ్వు పర్సనల్ నీడ్కే వాడుతున్నావా, ఇంకా దేనికి వాడుతున్నావా, ఎవరికైనా అప్పిస్తున్నావా, వాట్ వే యు ఆర్ కన్సర్న్డ్? ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లుద్దా, న్యాయమా? అయితే ఈ చర్యలు ఎవరికి పనిష్మెంట్? అంటే సామాన్య జనానికా లేకపోతే ఈ లోన్స్ ఇచ్చే కంపెనీస్కా? వెరీ కుంబర్సమ్ ప్రాసెస్. దీనిలో మీరేం చేస్తున్నారు? మీరేదో అక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి నిజమే, లోన్స్ తీసుకోవడంలో ఇతరత్ర సమస్యలు ఉంటే ఉండొచ్చు చాలా. అక్కడ లోన్స్ ఇచ్చే సంస్థలన్నీ ఒకే రూల్స్ ఫాలో అవ్వకపోవచ్చు, లేకపోతే ఈ లోన్స్ తీసుకునే వాళ్ళలో ఎవరైనా సరైన వాళ్ళు కాకుండా ఇంట్లో వాళ్ళయో ఇంకో వాళ్ళయో తెచ్చుకొని పెట్టేస్తున్న వాళ్ళు కావచ్చు. ఇవన్నీ వేరే రకంగా కంట్రోల్ చేయాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఎక్కడైనా దొంగతనం చేసుకోకురాడు వాళ్ళ ఇంట్లో ఒక అల్మారాలో బంగారం తెచ్చి తాకట్టు పెడితే దట్ ఈస్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇంట్లో వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేసుకొని లేకపోతే వాళ్ళలో వాళ్ళు సెటిల్ చేసుకునే కేసు ఇది. అంతేగాని మీరు తెచ్చి దీన్ని ఏమవుతుంది, ఇప్పుడు మీరు కొండనాలికి మంది వేస్తే ఉండనాలికి పోతుంది. ఇప్పుడు ఆ చిన్న సమస్యలు, కొన్ని సమస్యలు ఉన్నాయి నిజమే. నేను ఇంకోటి కూడా చెబుతాను, అసలు ఇందాక చెప్పినట్లుగానే మళ్ళీ నిజంగా దొంగతనం చేసినోడు ఎవడు బ్యాంకుకి తెచ్చి పెట్టడండి, బ్యాంకుకి తెచ్చి లోన్ కోసం పెట్టడు. ఇప్పుడు ఇవన్నీ కూడా బ్యాంక్, నాకు తెలిసి అయితే చాలా రేర్ అలా జరిగాయి. పెట్టరు, వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో చోట చాటుమాటుకే జ్యువెలరీ షాపులో చిన్న షాపుల్లో అమ్మేసుకుని పోతారు.